టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆయన. అయితే పవన్ కళ్యాణ్ గారు పూర్తి చేయాల్సిన సినిమాలు ఇంకా చాలానే ఉన్నాయి. షూటింగ్ బ్యాలెన్స్ కారణంగా ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు. అయితే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2వ తేదీన ఫ్యాన్స్కి మంచి ట్రీట్ ఉండనుంది. పవన్ కళ్యాణ్ గారి కంబ్యాక్ మూవీ అయిన గబ్బర్ సింగ్ చిత్రం ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ కానుంది. శృతి హాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో అభిమన్యు సింగ్, రావు రమేష్, సుహాసిని, బ్రహ్మానందం, ప్రభాస్ సిను ఈ కీలక పాత్రలు నటించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన చిత్రం రిలీజ్కి ఎలాంటి రెస్పాన్స్ను సొంతం చేసుకుంటూ చూడాలి మరి. ఇక ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మరోవైపు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా యాంకర్ రష్మి గారు స్పందించారట. రష్మిక మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారికి నేను పెద్ద అభిమానిని. ఆయన సినిమాలో నటించాలని నాకు ఒక కోరిక ఉండేది. పవన్ కళ్యాణ్ గారితో చేయాలని నాకు పెద్ద కోరిక. ఆయన మళ్ళీ సినిమాల్లోకి రావాలి, సినిమాలన్నీ ఫినిష్ చేయాలి. ప్రజలకు మరియు ఆయన పరిపాలన బాగా జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో అంటారట రష్మిక గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో.